వశిష్ఠ మహర్షి కామధేను అయిన సబల చేతిలో పరాభవం చెందిన తర్వాత విశ్వామిత్రుడు శివుని గూర్చి ఘోర తపస్సు చేశాడు. అందుకు సంతుష్టి చెందిన పరమశివుడు వరం ప్రసాదించడానికి సిద్ధంగా ఉన్నాడు. విశ్వామిత్రుడు ఆనందించి సకల దివ్యాయుధ ప్రయోగ పరిజ్ఞానాన్ని పొందటమే తనకు కోరిక అని వెల్లడించాడు. భక్తుల పట్ల సులభంగా సంతుష్టి చెందే కారణాన పరమశివుడు విశ్వామిత్రుడి కోరిక తీర్చాడు. సహజంగానే గర్విష్ఠి అయిన విశ్వామిత్రుడు దివ్యాస్త్రాలు లభించడంతో ఇక తన పరాక్రమానికి తిరుగులేదనుకుంటూ అమితంగా అబ్బిపోయాడు. విశ్వామిత్రుడు నేరుగా వశిష్ఠుని ఆశ్రమానికి వెళ్ళి ప్రచండంగా తన ఆయుధాలను ప్రయోగించసాగాడు. కొంతసేపటికి ఆశ్రమం అంతా నీలమట్టమైంది. వశిష్ఠుడు ఎంత ధైర్యం చెప్పినా ఆశ్రమంలో నివసించే ఋషులంతా భయోత్పాతంతో పారిపోయారు. కొద్దిసేపట్లోనే ఆ ప్రాంతమంతా నిర్జనంగా మారింది. వశిష్ఠుడు తన బ్రహ్మదండాన్ని పూని విశ్వామిత్రుడితో, ఇలా దుందుడుకు చర్యలకు పాల్పడినందుకు ఇప్పుడు నీ దురహంకారాన్ని అణిచివేసి నీ ప్రతాపం ఎందుకు కొనరాగనిద్దని నిరూపిస్తాను, చూసుకో అన్నాడు. విశ్వామిత్రుడు ప్రయోగించిన ఆయుధాలన్నిటినీ వశిష్ఠుని చేతిలోని బ్రహ్మదండం నిర్వీర్యం చేసేసింది. ఇక విశ్వామిత్రుడు తన వద్ద మిగిలిన దివ్యాయుధాలను ప్రయోగించసాగాడు. అవి కూడా విఫలం కావటంతో చివరిగా ఇక తిరుగులేని బ్రహ్మాస్త్రాన్ని వదలటానికి సిద్ధపడ్డాడు. ఆకాశం నుండి దేవతలు ఈ అద్భుతమైన ద్వంద్వ యుద్ధాన్ని చూస్తున్నారు. విశ్వామిత్రుడు తన బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించడం చూసి వారు భయపడ్డారు. ఎక్కడివారక్కడ చేష్టలొడిగి నించుని ఉండిపోయారు. అయితే విశ్వామిత్రుడు బ్రహ్మాస్త్రాన్ని వదిలిన మీదట వశిష్ఠుడు తన దేహాన్ని అమితంగా పెంచి విశ్వరూపుడై చర్మ రంధ్రాల నుండి అగ్నికీలలను వెలువడుతుండగా ఆ బ్రహ్మాస్త్రాన్ని నిర్వీర్యం చేశాడు. వశిష్ఠుడు ప్రదర్శించిన ఉగ్రమైన విశ్వరూపాన్ని చూసిన వారంతా దిగ్భ్రాంతికి లోనయ్యారు. నిజానికి వశిష్ఠ మహర్షి యొక్క మహాపరాక్రమాన్ని చూసిన ఋషులంతా ఆయనను ప్రార్థించసాగారు. బ్రహ్మాస్త్రం నిర్బంధించబడిన మీదట వశిష్ఠుడు తిరిగి తన పూర్వ రూపాన్ని ధరించాడు. ఈలోగా విశ్వామిత్రుడు క్షత్రియుల అల్పశక్తిని నిందించుకుంటూ యుద్ధాన్ని కట్టిపెట్టి అక్కడి నుంచి నిష్క్రమించాడు. ఈ ఘటన ద్వారా తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే, శాస్త్రబలం కన్నా శాంతి, ధర్మం, తపస్సు వల్ల కలిగే ఆత్మబలం గొప్పది. ఒక మనిషి శత్రువు ఆయుధాలు కాదు, అతనిలోని లోపాలు. ఆ లోపాలను అధిగమించిన వాడే నిజమైన విజేత. విజయం అంటే శక్తి చూపడం కాదు, సహనం, ధైర్యం, ధర్మంగా నిలబడడం. ఈ కథనం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఇట్లు మీ శ్రేయోభిలాషి కిరణ్మయి పేరి.